Good morning, everyone. In this module, we are going to learn about foundational stage in education. సో ఎన్ఈపీ 2020 డిజైన్ చేసిన ప్రకారం మెయిన్గా ఈ కిండర్ గార్డెన్ పిల్లలకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అన్నది ఫౌండేషనల్ స్టేజ్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది. ఈ ఫౌండేషనల్ స్టేజ్ అంటే ఏంటి, దాంట్లో ఎలాంటి టైప్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ ఉండాలి, పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి, కేస్ స్టడీ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ 1-to-1 ఈ మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ ఫౌండేషనల్ స్టేజ్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఎంగేజింగ్ యంగ్ మైండ్స్ త్రూ ప్లే అండ్ మీనింగ్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఎర్లీ లెర్నింగ్. అంటే వాళ్ళు ఎర్లీ లెర్నింగ్ ఫస్ట్గా నేర్చుకుంటున్న దానిలో వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఏంటి, ఆ ప్లే అండ్ మీనింగ్ఫుల్గా ఉండాలి, ఆడుకుంటూ అది వాళ్ళకి ఉపయోగపడేలా ఉండాలి అన్నది మెయిన్ పాయింట్గా ఫోకస్ చేసింది ఎన్ఈపీ 2020. ఈ ఎర్లీ లెర్నింగ్లో ఎర్లీ ఇయర్స్లో నేర్చుకునే ఏ టాపిక్ అయినా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. అంటే క్రూషియల్ డెవలప్మెంట్ కంప్లీట్గా జరిగేది ఎర్లీ ఇయర్స్లోనే. ఈ క్రూషియల్ డెవలప్మెంట్ ఎప్పుడైతే హ్యాపీగా ఉంటుందో అది కంప్లీట్ వాళ్ళ లైఫ్ లాంగ్ మొత్తం నేర్చుకున్న కాన్సెప్ట్ అంతా ప్రాక్టికల్ నాలెడ్జ్తో సహా మైండ్లో రికార్డ్ అయి ఉంటుంది. లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. చిన్నప్పుడు ఏదైనా వేడిగా ఉన్న వెజల్ని జస్ట్ టచ్ చేసినప్పుడు వి విల్ ఎక్స్పీరియన్స్, అంటే ఒక ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఆ ఫీలింగ్ ఎప్పుడు హాట్గా ఏది కనపడిన ఆ వెజిల్ మనకి అది గుర్తుకొస్తుంది. అలాగే చిన్నప్పుడు ఏవైతే స్కిల్స్ మనం ఎన్హాన్స్ చేస్తామో వాళ్ళకి లైఫ్ లాంగ్ అవి అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లెర్నింగ్ త్రూ ప్లే. అంటే పిల్లలకి ఆడిపిస్తూ నేర్పించడం వల్ల ఉపయోగం ఏంటి, పిల్లలకి ఆడిపిస్తూ నేర్పించడం వల్ల ఇట్ ఎంకరేజెస్ ద క్రియేటివిటీ అండ్ క్రిటికల్ థింకింగ్ చిల్డ్రన్స్ డెవలప్మెంట్. అంటే పిల్లలు ఆడుకుంటూ హ్యాపీగా ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఆ క్రియేటివిటీ అన్నది డెవలప్ అవుతుంది. ఎంత కష్టంగా ఉన్నా దాన్ని సాల్వ్ చేయాలి, అది సాల్వ్ చేసి ఆడుకోవాలి, దాన్ని ఏదో కొత్తగా తెలుసుకోవాలి అన్న ఒక క్యూరియాసిటీ పిల్లల్లో డెవలప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేర్పించే విధానం ప్లేవే మెథడాలజీలో ఉండాలి అన్నది ఈ మెయిన్ పాయింట్ని ఫోకస్ చేసింది ఎన్ఈపీ 2020. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎక్స్ప్లోరింగ్ ప్లే అండ్ గ్రోత్. అంటే మనం పిల్లల్లో వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు, ఏ ఏజ్లో ఎలాంటి టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నారు, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ అంటే ప్లే బేస్డ్ లెర్నింగ్. ఈ ప్లే బేస్డ్ లెర్నింగ్ పిల్లల్లో క్యూరియాసిటీ డెవలప్ చేస్తుందని ఆల్రెడీ డిస్కస్ చేసాము. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో మనం ఎలా ఇంటర్లింక్ చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బై ఏజ్ 1 అనుకోండి, వాళ్ళకి ఒక పేపర్ ఇచ్చేసారు, ఇస్తే దాన్ని నలపడం, టేర్ చేయడం ఇలా చేస్తారు, దాన్ని ఇలా వేయడం. ఓకే, వాళ్ళు చేసే యాక్షన్స్ చాలా చిన్నగా ఉంటాయి. బై ఏజ్ 2 or 3కి వచ్చేసరికి ఒక పేపర్, ఒక పెన్సిల్ ఇచ్చాము అంటే కనుక కలరింగ్ చేయడం, జస్ట్ వాళ్ళు స్క్రాబ్లింగ్ చేయడం, ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తూ ఉంటారు. అదే ఒక స్టేజ్కి వెళ్ళగలిగితే కనుక ఏదైనా వాళ్ళే డ్రా చేయడం మొదలు పెడతారు. ఇదేంటంటే ప్లేలో ఉన్న డిఫరెంట్ స్టేజెస్ అండ్ గ్రోత్. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే వాళ్ళ దగ్గర 2-3 పేపర్స్ ఉన్నాయంటే నెక్స్ట్ వాళ్ళ పక్కన పిల్లలకి ఇవ్వడం, వాళ్ళ సేమ్ ఏజ్ గ్రూప్తో కానివ్వండి, లేదంటే వాళ్ళకంటే చిన్న పిల్లలతో ఇచ్చి వాళ్ళు యాక్టివిటీ చేయించడం, లైక్ డ్రాయింగ్ కానీ కలరింగ్ కానీ చేయించడం. సో ఇది సోషల్ డెవలప్మెంట్కి వస్తుంది. ఈ ప్లే అండ్ గ్రోత్ ఇంటర్లింక్డ్గా ఉంటాయి. కంప్లీట్గా వాళ్ళు ఆడుకునే కొద్దీ ఆ గ్రోత్ అంటే డెవలప్మెంట్ అనేది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళు ఆడుకుంటూ గ్రోత్ అవుతూ ఉంటారో ఇలాంటి టైంలో ఎలాంటి ప్రాక్టీసెస్ మనం పిల్లలకి ఇవ్వాలి అనేది జస్ట్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇక్కడ తెలుసుకుందాం. మీరు పిల్లలకి ఇవాళ ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిపించారు. ఈ బిస్కెట్ ప్యాకెట్ కొనిపించినప్పుడు నేను ఓపెన్ చేస్తాను అని అడుగుతారు మ్యాక్సిమం. మీరు ఓపెన్ చేసి అక్కడ బిస్కెట్స్ ఇస్తే ఇందులో ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయి, okay, in 2 biscuits or 4 biscuits or 10 biscuits, whatever it could be, they will learn the counting. And ఇది ఏ షేప్లో ఉంది, సర్కిల్ షేప్లో ఉందా లేకపోతే స్క్వేర్లో ఉందా ఆర్ ఇన్ అదర్ షేప్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అండ్ ఏ కలర్లో ఉంది,
అండ్ దాని తర్వాత బిస్కెట్ సాల్ట్ బిస్కెటా, లేకపోతే క్రీమ్ బిస్కెటా, లేకపోతే కనుక స్వీట్ బిస్కెటా ఆర్ కోకోనట్, ఎవ్రీథింగ్. సో అక్కడ టేస్ట్ కూడా మీరు 1 by 1 ఫస్ట్ షేప్ ఇంట్రడ్యూస్ చేయడం, తర్వాత కౌంటింగ్ ఇంట్రడ్యూస్ చేయడం, కలరింగ్ ఇంట్రడ్యూస్ చేయడం, ఎవ్రీథింగ్ అనేది ఆ ప్రాక్టీసెస్ మనం ఖచ్చితంగా పిల్లలకి ఎఫెక్టివ్గా అండ్ క్రియేటివ్గా రోజు ఒక్కొక్క మెథడాలజీలో చెప్పినట్లయితే కనుక పిల్లలకి ఆ ప్యాకెట్ ఓపెన్ చేసిన వెంటనే నాట్ ఓన్లీ బిస్కెట్ ప్యాకెట్, ఏది ఓపెన్ చేసినా కూడా ఈ పాయింట్స్ అన్నీ చెక్ చేస్తారు. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఫర్ దెమ్. వాళ్ళు ఓపెన్ చేసిన వెంటనే అందులో ఏముంటాయి, ఎలా ఉంటాయి, ఎన్ని టైమ్స్గా దాన్ని తినొచ్చు, దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి, ఇంకా ఫర్దర్గా వెళ్ళినట్లయితే అలాంటి ప్రాక్టీసెస్ మనం పిల్లలకి ఇవ్వాలి. ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, మార్కెట్ నుంచి ఫ్రూట్స్ తీసుకొచ్చారు, ఒక 2-3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తెచ్చారు, వాటిని కలర్ బేస్ చేసుకొని సెగ్రిగేట్ చేయడం. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇవి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, ఇవి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయని కౌంట్ చేయించడం, ఆ తర్వాత ఆ ఫ్రూట్స్ నేమ్ చెప్పించడం, ఆ తర్వాత వాటి కలరు, షేపు, ఎవ్రీథింగ్, అది ఒక కైండ్ ఆఫ్ ప్రాక్టీస్. సో ఎంగేజింగ్ స్ట్రాటజీస్ పిల్లల్ని ఒక 1 hour ఆర్ 2 hours కంప్లీట్గా ఏ మెథడ్లో, ఏ స్ట్రాటజీలో వెళ్తే వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది అన్నది మనం డిజైన్ చేసుకోగలిగితే పిల్లల్లో ఖచ్చితంగా హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది సాధ్యమవుతుంది. ఇందులో ఎర్లీ లెర్నింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఎర్లీ లెర్నింగ్ ఎప్పుడైతే వాళ్ళకి హ్యాపీగా స్టార్ట్ అవుతుందో, ఒక స్ట్రాటజిక్లో స్టార్ట్ అవుతుందో, వాళ్ళ ఎడ్యుకేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. లైక్ వాళ్ళ ఫౌండేషన్ ఏ క్వశ్చన్ ఏ టైప్లో అడిగినా దే విల్ గివ్ కంప్లీట్ ఆన్సర్. అండ్ ఇట్ ఆల్సో డెవలప్స్ ది సోషల్ డెవలప్మెంట్. అండ్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ఎర్లీ లెర్నింగ్ ఈస్ ఇట్ డెవలప్స్ ద క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్. పిల్లల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా బాగా డెవలప్ అవుతుంది. లైక్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే, ప్రాబ్లం అంటే మ్యాథ్స్ కాదండి, ఇక్కడ ఒక డ్రాయింగ్ చేయాలంటే దాన్ని ఈ లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఇక్కడ ఎండ్ చేయాలి. సో ఆ కంప్లీట్ స్కెచ్ అనేది పిల్లల మైండ్లో డ్రా అవుతుంది. అండ్ ఇట్ ఆల్సో డెవలప్స్ ది సోషల్ ఇంటరాక్షన్ అండ్ టీమ్ వర్క్. ఆ డ్రా చేసేటప్పుడు వాళ్ళకి వచ్చే డౌట్స్ పక్కన వాళ్ళని అడగడం, లేకపోతే టీచర్ని అడగడం, లేకపోతే పేరెంట్ని అడగడం. అండ్ ఆల్సో ఇట్ డెవలప్స్ ది ఎంపతి అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్. సో ఎప్పుడైనా ఆన్సర్ చేయలేనప్పుడు ఆ కోపం రావడం, నాకు రాదు అన్నది కాకోకుండా క్వశ్చన్ అడిగి ఆన్సర్ తెలుసుకోవాలి అన్న మెథడ్కి పిల్లలు వచ్చేస్తారు. ఇట్ బిల్డ్స్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఇండిపెండెన్స్ ఇన్ ద చిల్డ్రన్ అండ్ ఆల్సో డెవలప్స్ ది లవ్ ఫర్ లెర్నింగ్. వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదైతే నేర్చుకోబోతున్నారో దానికి చాలా ఇంట్రెస్ట్తో వాళ్ళు రెడీ అవుతారు. దీస్ ఆర్ ద మెయిన్ కీ బెనిఫిట్స్ ఆఫ్ ఎర్లీ లెర్నింగ్. And in this module we have learned about early learning. In this early learning, play is the main key role for the success of a children. Thank you for watching.